రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, పొద్దుటూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరు. అట్లాగే ఆ పార్టీ చీఫ్ విప్ ఏదో ఒక పదవి ఎలగబెట్టాడు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఒక మాట మాట్లాడాడు. రక్తం మాదే, చొక్కా మాదే, మీరేందిరా మా గురించి రాసేదని చెప్పి రాసి తమ్నేల్ పెట్టేసి సాక్షిలో దాని మీద ఆయన ఒక మాట విశ్లేషణ చేశాడు. ఏమంటున్నాడు? వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని కానీ హత్య చేసినట్లు ప్రూవ్ చేయగలిగితే మేమందరం కూడా పార్టీలో ఉండం, పార్టీని రాజీనామా చేసి పార్టీ వీడి వెళ్ళిపోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడు అదే మాట చెప్పాం, ఈరోజు కూడా ఇదే మాట చెప్తున్నాం అని చెప్పాడు. అంటే నేను అడుగుతున్నా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, అయ్యా నీకు బాడీ చూస్తేనేమో బుల్డోజర్ లాగా ఉంది, బ్రెయిన్ చూస్తేనేమో కనీసం ఆవగింజంత కూడా లేదు. ఈరోజు 2019 నుంచి 2024 వరకు కూడా మీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏందిరా వివేకానంద రెడ్డిని 2019 ముందు మీరు ఏం రాశారయ్యా అంటే నారా రక్తాసురా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి హాఫ్ కట్ ఫోటో వేసి ఆయన చేతిలో కత్తి పెట్టినటువంటి ఒక ఎపిసోడ్, ఒక పేపర్ రిలీజ్ చేశారు ఆ రోజు. సరే, ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం దిగిపోయే నాటికంటే ఎన్నికల కోడ్ వచ్చింది, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విచారణ చేయమని చెప్పి కడప పోలీసులందరికీ, అక్కడ ఎస్పీ గారికి అట్లాగే సిఐ గారికి అందరికీ కూడా ఆయన హుకుం జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నాడంటే, లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, ఈ పోలీస్ వ్యవస్థ నాకు నమ్మకం లేదు, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అని అంటే నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఢిల్లీలో సిబిఐ ఎంక్వైరీ కోసం ఆయన పట్టుబట్టాడు. ఈలోపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఐ రాజు గారు దాని మీద నిజ నిర్ధారణ చేర్చడం కోసమని కొంతమంది బాధితులని దస్తగిరి లాంటి వాళ్ళని అట్లాగే వాచ్మ్యాన్ని అందరినీ కూడా విచారణ చేసి అందులో నిందితులుగా ఉన్నటువంటి దస్తగిరి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేసే నాటికి లేదు ససేమేరా అని చెప్పి కేంద్రం కాళ్ళు పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ తీసుకొచ్చుకున్నారు. సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఊరు వాడా తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశాడు. నన్నేమో ఎయిర్పోర్ట్లో సంపాదన చూశారు, కోడికత్తితో నన్ను పొడిచారు, మా బాబాయినేమో గొడ్డలు తీసుకొని అత్యంత దారుణంగా నరికి చంపారు అని చెప్పేసి ఇంత దారుణంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఊరు వాడా ప్రచారం చేసి 2019లో రాజకీయ లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవమే కదా. వివేకానంద రెడ్డి హత్య అత్యంత పాశవికంగా చనిపోవటం అనేది కూడా ఓటర్ని ప్రభావితం చేసిన మాట వాస్తవ విషయమే. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే సాక్షిలో ఒక హెడ్లైన్ వచ్చింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాన్ మరణం, గుండెపోటుతో మరణించారని చెప్పేసి విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ పాస్ చేశాడు. తర్వాత అప్పుడు ప్రముఖులంతా వివేకానంద రెడ్డి గారిని సందర్శిస్తున్నారన్నారు. తర్వాత మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చేసరికి వెనక కట్టుకట్టేసి రక్తపు మరకలు ఇవన్నీ అంటే రక్తపు మరకలు వేసేసిన దానికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన దానికి తేడా తెలియకుండా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరో తేడా తెలియకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేనేజ్ చేశారా? అంటే ఎవరో చెప్పకుండా విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ పాస్ చేశాడా? ఇవన్నీ మేమెవరో చెప్పినటువంటి కథనాలు కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి కథనాలు. ఇప్పుడు నువ్వేమంటావు? అశ్విధామ అతహ కుంజర ధ్వని అంటాడు. అంటే మా వాళ్ళు ఎట్లాగో వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో బయటికి తేల్చలేరు కాబట్టి మేము ఎట్లాగో వైసీపీ పార్టీకి రాజీనామా చేయం అని అంటున్నాం. ఈరోజు నేను క్లియర్గా అడుగుతున్నా, 2019లో మీరు రాజకీయ లబ్ధి పొందారు కదా, వివేకానంద రెడ్డి హత్యను వాడుకొని మీరు పైకి వచ్చారు కదా, మీరు కొన్ని సీట్లు గెలవడంలో కీలక పాత్ర పోశారు కదా, ఓటర్లను ప్రభావితం చేయడంలో మీకు ఉపయోగపడింది కదా. అది ఈ 2019లో సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పి మీరు కేసును టేకప్ చేసిన తర్వాత బాధితులను కానీ నిందితులకు కానీ అరెస్ట్ చేశారా? కనీసం బాధితులను విచారించుకున్నారా? వాళ్ళకి కనీసం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుమానాలు ఏవో నివృత్తి చేసుకున్నారా? చేయకపోగా మీ సాక్షి ఛానల్లో ఏం రాశారు? వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సెకండ్ సెటప్ ఉంది, ఆ సెటప్ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఆస్తిలో భాగాలు అడుగుతున్నారని నరెడ్డి రాజశేఖర రెడ్డి, నరెడ్డి సునీతారెడ్డి హత్య చేయాలని ప్లాన్ చేశారని చెప్పేసి కథనాలు రాశారు. మాటికి వైఎస్ వివేకానంద రెడ్డి మంచివాడు కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని మీ సాక్షి ఛానల్లో పబ్లిసిటీ చేసుకున్నారు. నేను అడుగుతుంది 2019 నుంచి 2024 వరకు మీరు గుడ్డిగాడిద కింద పళ్ళు తోముతున్నారా? లేకపోతే ఏమన్నా చెట్లకు ఉన్నటువంటి ఆకులు గిలుకుంటూ ఖాళీ కూర్చున్నారా? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో బాబుదే కీలక పాత్ర అని అంత పెద్ద సాక్షి పేపర్లో హెడ్డింగ్ వేసిన మీరు చంద్రబాబును దొరికితే లోపలేస్తా, చంద్రబాబును దొరికితే లోపలేస్తానని చిటికిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారులందరినీ బల్లా ముందు కూర్చోబెట్టేసి చంద్రబాబు నాయుడు చేసిన తప్పేముంటే చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఏదైనా కరప్షన్ చేస్తే చెప్పండి, మీకు ప్రమోషన్స్ ఇప్పిస్తా, మిమ్మల్ని అందరినీ కూడా అంటే
ఆయన్ని జైలుకు పంపించే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్లు కాళ్ళు పట్టుకున్న మీరు నిజంగా కానీ చంద్రబాబు నాయుడే మర్డర్ చేయించుంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే మర్డర్ చేయించుంటే మీరు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వేగవంతం చేసి సంబంధిత బాధితుల్ని కటకటాల పాలు తోయాల్సింది కదా. ఈరోజు నేను అడుగుతున్న పరిటాల రవి హత్య కేసులో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కడు ఎలాగైతే అకారణంగా చనిపోతున్నాడో, ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కడు కూడా చనిపోతున్నాడు. దీని మర్మం ఏమిటి, దీని ఆంతర్యం ఏమిటి మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నా. అసలు ఇవన్నీ పక్కన పడేసానండి. నేను అడుగుతున్నా, ఊ కిల్డ్ బాబాయ్ అంటే మీరు ఏం చెప్తారు? ఎవరు చంపారు? ఇది ఒక్కదానికి మీరు సమాధానం చెప్పండి. రాజపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, నువ్వే తమ్ముళ్ళు పెట్టావు. చొక్కా మాదే, రక్తం మాదే, తప్పేం లేదు. కోడి మీదే కోసింది మీరే, దాన్ని కూడా మేమేం కాదంటలేదు. కాకపోతే మీరు ధైర్యంగా ఒప్పుకోవట్లా. మేమే చంపాము, మా కోడిని మేమే కోసుకున్నాం, మాకేంటి తప్పేంటి అని చెప్పేటువంటి దమ్ము స్టామినా మీ దగ్గర లేదు. ఈరోజు నేను ఓపెన్గా అడుగుతున్నా, వైఎస్ వివేకానందారెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే ఎందుకు మా అమ్మకు గుండె జబ్బు ఉంది, మా అమ్మకు హెల్త్ బాగలేదు అని ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ రౌడీని పెట్టి సిబిఐ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మేము వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తానికి వస్తున్నాము, మీ రాష్ట్ర పోలీసులు మాకు సహకరించాలని డీజీపీకి లేఖ రాశారు, ప్రభుత్వానికి లేఖ రాశారు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మేము వైఎస్ అవినాష్ రెడ్డిని టచ్ చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయి అంటే నాకు అర్థం కావట్లా. సమాజ్వాదీ పార్టీ లేకపోతే ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొన్న అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, కవితని అరెస్ట్ చేసినప్పుడు అక్కడ శాంతి భద్రతలకు భంగం వాటలేదా? వాళ్ళకంటే పెద్ద పోటుగాడా ఈయన? అంటే ఇవన్నీ ఏంటయ్యానంటే అతన్ని పట్టుకొని లోపలేస్తే సూదిని పట్టుకొని దారం పట్టుకొని లాక్కుంటా పోతే అసలు మొత్తం కూడా బయటపడుద్దనే భయంతో మీరు ఇప్పటికీ చెప్తారు మేము నిజం వివేకానంద రెడ్డి గారిని చంపింది నిజమే అయితే మేము పార్టీలో ఉన్నామంటున్నా. నేను ఈ రోజు కూడా అడుగుతున్నా, కాదు మేము చంపలేదు అని చెప్పేటువంటి స్టేట్మెంట్ని పాస్ చేయమని అవినాష్ రెడ్డిని. లేదు, ప్రెస్ మీట్కి పెట్టేసి గుండెపోటుని గొడ్డలిపోటుని గుండెపోటు అని చెప్పింది ఎవడు, తర్వాత నారా రక్తాసురని రాసింది ఎవడు, అసలు ఆ రోజు అక్కడ ఏదైతే సాఫ్ట్వేర్ టెక్ని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ఫోన్ కాల్స్ మీరు ఎవరెవరు ఉన్నారు, ఎందుకున్నారు, ఇవన్నీ సమాధానాలు చెప్పమన్న వాటికి సమాధానాలు దొరుకుతాయో. అరే ఈ రోజుని కూడా వైఎస్ సునీతారెడ్డి గారినో, నరెడ్డి రాజశేఖర రెడ్డినో, సిబిఐనో, చంద్రబాబు నాయుడునో బ్లేమ్ చేస్తున్నారు తప్ప నుంచి ఈ రోజుకి కూడా మేము తప్పు చేశాం, లేదు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం అనేటువంటి గత 5 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేకపోయారు? కారణం ఏంటి? ఏదైనా అడిగితే చంద్రబాబు నాయుడు దగ్గర చేరారు, చంద్రబాబు నాయుడు పంచం చేరి మీరు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ లక్ష్మీ పార్వతి అనేటువంటి వ్యక్తి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేలు విడిచిన మేనత్త మామ కూతురని మీ దగ్గర పెట్టుకొని రోజు దాని చేత ప్రెస్ మీట్లు పెట్టించి నా మొగుడు ఎన్టీఆర్ అని హార్మోని పెట్టి మేము వాయించమని చెప్పామా? కాబట్టి ఇవన్నీ నిజాలు చెప్పుకుంటే నిజాలంటే తెలుస్తుంది. అంతేగాని మీరు మీడియా ముందుకు వచ్చేసి అన్ని బొక్కలు కప్పెట్టేసి మాకేం తెలియదు, ఇది చాలా సునీతారెడ్డి గారు మ్యానికులేట్ చేస్తున్నారంటే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. గతంలో మీరు చేసిన మ్యానికులేట్ ప్రజలకు తెలిసింది కాబట్టి హూ కిల్డ్ బాబాయ్ అంటే కిల్డ్ బై అబ్బాయిస్ అని చెప్పి క్లియర్గా అర్థమైంది. కాబట్టి కడప జిల్లాలోనే మీ వైసీపీ పతనం మొదలైంది. ఈ రోజు నువ్వు మీడియా ముందుకు వచ్చి మేము వైసీపీ పార్టీలో కొనసాగాలని అంటే వివేకానంద రెడ్డి గారిని కానీ చంపినట్టయితే మేము పార్టీలో కొనసాగమంటే నువ్వు ఓపెన్ స్టేట్మెంట్ రేపు రాజీనామా చేసి ఇంకో పార్టీలో పోతే నువ్వే ప్రెస్ మీట్ పెట్టి చెబుతావు నాకు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారు అందుకే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడాను 100% వివేకానంద రెడ్డిని చంపింది మా వాళ్ళే నేను చెప్పి చెప్తావు. ఇలా పార్టీలో ఉన్నా కాబట్టి మాట్లాడుతున్నావు. పార్టీ నుంచి బయటికి వెళ్తే రేపు వచ్చే స్టేట్మెంట్ అదే నీ దగ్గర నుంచి. నువ్వు విజయమ్మను అవమానపరిచావు, షర్మిలాను అవమానపరిచావు, రాజశేఖర రెడ్డి బిడ్డలు కాదా వీళ్ళని అవమానపరిస్తే నీకు పులివెందుల కడప నియోజకవర్గంలో ఓట్లు పెడితే ఎట్లా అనుకున్నావు కడప పార్లమెంటు పరిధిలో? అది దాని ఫలితమే నన్ను ఎఫెక్ట్ చూపించారు. మీరు ఓడిపోవడానికి కూడా అదే కారణం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కనీసం నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా నీ నియోజకవర్గంలో నువ్వు వీక్ అయిపోతున్నావు. నువ్వేదో పెద్ద తెలియకల్లోడు అయినట్టు మీడియా ముందుకు వచ్చి పద్దాకల స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీడియా పెట్టేసి కౌంటర్ ఇవ్వమనండి, వాళ్ళు అసలు వాటికి వివరణ ఇవ్వమనండి, వాటికి సమాధానాలు చెప్పమనండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ లేవనెత్తినటువంటి అంశాల మీద వాళ్ళు క్లారిఫై చేయమని చెప్పండి. మీరెందుకయ్యా అట్లా అరటి పండ్లు లాంటి వాళ్ళు తొక్కలాంటి వాళ్ళు ఉంటారు, తీసి పడేస్తే పక్కన పడేస్తారు. మీకేం సంబంధం అని పద్దాకులు మీడియా ముందుకు వస్తున్నారు? ఎందుకంటే అసలు వాళ్ళు ఫేస్ చేసుకోలేరు కాబట్టి మీలాంటి డమ్మీ క్యాండిడేట్లు ముందుకు నడుతున్నారు.